నమస్తే వెల్కమ్ టు టీ10 కేంద్రంలోని మోడీ సర్కారు స్వామిత్వ పథకం పేరుతో దేశంలోని గ్రామీణ ప్రజలలో భయాలు ఆందోళనలను కలిగిస్తోంది. ఈ పథకం అమలు ద్వారా సేకరించిన సమాచారంలో పెద్ద ఎత్తున లోపాలు బయటపడుతున్నాయి. డేటాలో స్పష్టత లోపించింది. స్వామిత్వ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని భూకమతాలను మ్యాప్ చేయడానికి డ్రోన్లతో సర్వే నిర్వహిస్తారు. అయితే ఈ ప్రక్రియ ద్వారా వెల్లడించిన సమాచారంలో ఇప్పటికీ అస్పష్టత లోపాలు ఉన్నాయని ప్రజలు మేధావులు చెప్తున్నారు. ఈశాన్య ఢిల్లీ జిల్లాలో స్వామిత్వ పథకం అమలులో భాగంగా పబ్లిక్ నోటీసు విడుదలైంది. డ్రోన్ సర్వే ఆధారంగా షీకార్పూర్ మ్యాప్ ను రూపొందించారు. గ్రామంలోని ఆస్తుల జాబితాను తయారు చేశారు. మ్యాప్ జాబితా ఖరారు కావటానికి ముందు ఏవైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలియచేయాలని పేర్కొంది. స్వామిత్వ పథకం గురించి వినటం అక్కడ చాలా మందికి అదే మొదటిసారి కావటం గమనార్హం. అయితే మరి ఈ పథకం అంటే ఏంటి? ఈ పథకం పూర్తి పేరు సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్, సంక్షిప్తంగా స్వామిత్వగా పిలుస్తారు. 2020 ఏప్రిల్లో కేంద్రం దీన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న భూములు, ఆస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. భారత్ లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు నివాసం ఉంటున్నట్లు, ఇండ్లు, ఇతర ఆస్తులకు సంబంధించి ఓనర్షిప్ పై ఎలాంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉండదు. దీన్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని జనావాస ప్రదేశాలలో సర్వేకు నిర్ణయించింది. దీని ద్వారా నివాసితులకు వారి ఆస్తులకు ప్రూఫ్లుగా ప్రాపర్టీ కార్డులు, ఇతర లీగల్ డాక్యుమెంట్లు అందించొచ్చని భావించింది. డ్రోన్ సర్వే మ్యాప్లను రూపొందించడం ఈ ప్రక్రియలో మొదటి భాగం. ఆ తరువాత మ్యాప్ డిజిటల్ కాపీలపై భూ రెవెన్యూ విభాగం అధికారులు ప్రైవేటు ప్రాపర్టీపై యెల్లో రెక్టాంగిల్స్ ను మార్క్ చేస్తారు. అలాగే పబ్లిక్ ప్రాపర్టీగా అంటే రోడ్లు, స్కూళ్లు, గుడులను కనిపిస్తే రెడ్ రెక్టాంగిల్ ను మార్క్ చేస్తారు. ఆ తర్వాత సదరు అధికారులు ఈ విధంగా గుర్తించిన ఆస్తులు ఖచ్చితమైనవేనా అని నిర్ధారించడానికి అధికారులు మ్యాప్ చేసిన గ్రామాల్లో పర్యటిస్తారు. వ్యక్తిగతంగా భూములు కలిగి ఉన్న వారికి సంబంధించిన సమాచారాన్ని వారు పొందుతారు. ఈ డేటా ఆధారంగానే ఓనర్షిప్ డాక్యుమెంట్. ఈ విధంగా అందిన సమాచారం ఆధారంగా సదరు డిపార్ట్మెంట్ గ్రామవాసులకు ఓనర్షిప్ డాక్యుమెంట్స్ జారీ చేస్తుంది. అలాగే దశాబ్దాల పాతకాలం నాటి ప్రభుత్వ భూ రికార్డులను అప్డేట్ చేస్తారు. దేశవ్యాప్తంగా వివాదంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడం కూడా ఈ మ్యాపింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉద్దేశం. ఈ పథకం ప్రారంభం నుంచి ప్రభుత్వం బడ్జెట్ లో దీనికి 500 కోట్లకు పైగా కేటాయించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 3 లక్షలకు పైగా గ్రామాల్లో డ్రోన్ మ్యాపింగ్ పూర్తయింది. జనవరి 18న ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 50,000కు పైగా గ్రామాల్లోని ప్రజలకు 65 లక్షల ప్రాపర్టీ కార్డులను జారీ చేశారు. దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లోని ప్రజల నుంచి ఆందోళనలు తలెత్తుతున్నాయి. షికార్పూర్ లో అక్కడి స్థానికులకు మ్యాప్, ఇతర సమాచారం అందలేదు. దీంతో వారు డాక్యుమెంట్లను పొందడం కూడా తహసీల్దార్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఈ విధంగా వారికి అందిన డాక్యుమెంట్లను చూసి షాక్ అయ్యారు. 56% ఇండ్లకు సంబంధించిన డేటా తప్పుల తడకగా ఉందని గుర్తించారు. ఇందులో ఓనర్ల పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్లు, గ్రామంలోని లేని వ్యక్తుల పేర్ల మీద పలు ప్రాంతాల్లో ప్లాట్లు ఉండటం వంటి పెద్ద తప్పులే ఉన్నాయి. అలాగే పక్కపక్కనే ఉన్న 3 అన్నదమ్ములకు ఒకరి పేరు మీదే 3కి ఇండ్లు కేటాయించినట్లు చూపటం, బతికి ఉన్న వారిని కూడా చనిపోయినట్టు చూపడం వంటివి సదరు డాక్యుమెంట్లలో కనిపించాయి. శాశ్వత రికార్డుల్లో సమాచారం ఇలాగే ఉంటే భవిష్యత్తులో అనేక ఘర్షణలకు తావిస్తాయని షికార్పూర్ నివాసి నరేంద్ర త్యాగి వాపోయాడు. అయితే ఇలాంటి సమస్యలు ఒక్క ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇదే ఆందోళనను లేవనెత్తుతున్నారు. గ్రామాలలో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే అధికారులు ఈ పథకం అమలులో ముందుకెళ్తున్నారని నాటింగ్హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టామ్ కోవాన్ తెలిపారు. ఈయన గత 3 ఏళ్లుగా స్వామిత్వపై పరిశోధన చేస్తున్నారు. డ్రోన్ సర్వే గురించి అధికారులు గ్రామస్తులకు సరైన సమాచారం కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. షికార్పూర్ లో నిర్మించబోయే మురుగు కాలువ కోసం డ్రోన్ సర్వేను నిర్వహిస్తున్నామని అధికారులు గ్రామస్తులకు చెప్పినట్టు నరేంద్ర త్యాగి వివరించారు. ఇలా ప్రజలను తప్పుదారి పట్టించే సంప్రదింపులు బాధాకరమని కోవన్ చెప్పారు. ఇలాంటి తప్పులతో పథకం అమలు విధానంపై గ్రామస్తులు ఆందోళనలు నెలకొన్నాయి. కానీ అధికారులు ఇవేవి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అని పలువురు వాపోతున్నారు. ఇది న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.